విజయవాడ రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణ మిస్సింగ్. అంటే అతన్ని పోలీసు వాళ్ళు చంపేశారు, లాకప్లో కొట్టి 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 చంపేశారు. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్ళి తగలపెట్టి ఆ బూడిద కూడా కనిపించకుండా చేశారు అనేది ఆరోపణ. ఎందుకంటే దానికి సంబంధించి సాక్ష్యాధారాలు ఏమి లేవు. ఆ సాయి కృష్ణ తల్లిదండ్రులు ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవడంతో ఆయన రంగంలో దిగారు. శవం దొరికిందిగా ఇంకో వదిలిపెట్టరు. అందులో ముఖ్యంగా అతని యొక్క కాపు కులాన్ని బయట తీశారు. సరే, లాకప్లో కొట్టడం చంపడం అనేది నేరం. అయితే సాయి కృష్ణ ఏమైనా సత్యహరిశ్చంద్రుడా అంటే కాదు. వాడి వయసు 25, కేసులు 22. పోలీసులకే సవాలుగా మారాడు. బాలిక మీద అత్యాచారం చేసిన కేసులు కూడా ఉన్నాయి. రేప్ కేసులు, మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు, రకరకాల కేసులు. పోలీసు వాళ్ళు విసికి వేసారిపోయి ఉన్నారు వాటితో. దాంతో ఒక కేసు విషయంలో సాయి కృష్ణని ముందుగా 2 మహిళా పోలీసు అధికారులు పట్టుకొచ్చారట. విజయవాడ సిపి ఆదేశాల మేరకు వారు విచారించే సమయంలో సాయి కృష్ణ అసభ్యంగా ప్రవర్తించాడు అనేది కూడా వినిపిస్తా ఉంది. దీంతో అతన్ని కృష్ణలంక సిఐ, అంటే ఇప్పుడు సస్పెండ్లో ఉన్న సిఐ నాగరాజ్కి అప్పగించారు విచారణ కోసం. అది ఏ కేసు విచారణలో భాగంగా పట్టుకొచ్చారు అనేది తేలాల్సి ఉంది. ఇంకా క్లారిటీ లేదు. సరే, పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత సాయి కృష్ణ తల్లికి ఇన్ఫామ్ చేశారు పోలీసులు. ఆమె ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆమె ఫోన్లో నుంచి కొన్ని ఫోన్లు ఎవరికో చేశారు అనేది కూడా కొంత సమాచారం తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఆ స్టేషన్ నుంచి అతన్ని మార్చేశారు. అతను అక్కడ ఆ స్టేషన్లో లేడు. ఆ తల్లి ఒక వారం రోజులు 10 రోజులు తిరిగిన తర్వాత మీ బిడ్డ ఏమాడో మాకు తెలియదు, మేము వదిలేసాము, వెళ్ళిపోయాడని చెప్పారు. తర్వాత ఏ స్టేషన్లో తిరిగినా కూడా అతను ఆచూకీ లేదు. ఆమె చెప్పేది ఏంటంటే, వీడు ఎక్కడ బతుకున్నా కనీసం నాకు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేయలేదంటే వాడిని చంపేశారు, శవాన్ని కనపడకుండా శుభ్రంగా కాలబెట్టి బూడిదను కూడా లేకుండా చేశారు అనేది ఆమె ఆరోపిస్తూ ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి బాగా చుట్టుకుంది. ఎందుకంటే కాపు కులాన్ని బయట తీశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపులకి ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నా కూటమి ప్రభుత్వంలో చంపేస్తున్నా కూడా పట్టించుకోడా అని అంబటి రాంబాబు అరుస్తూ ఉన్నారు. సరే, వేరే వాడు ఫోటోలు చూపించి అంబటి రాంబాబు అడ్డంగా దొరికిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అసలు సాయి కృష్ణ ఎలా ఉంటాడో తెలియని, ఫోటోలో కూడా ఎలా ఉంటాడో తెలియని వ్యక్తి అంబటి రాంబాబు కూడా వచ్చి రాజకీయాలు చేస్తాను. శవం దొరికిందిగా ఇంక వైసీపీ వాళ్ళు వదిలిపెట్టారు. ఈ కేసు సిబిఐకి అప్పగించాలంట. సిబిఐకి కేసులు అప్పగించడం అంటే గుంటూరు కోల్డ్ స్టోరేజ్లో తీసుకెళ్లి పెట్టడమే. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసే ఇంతవరకు తేలలేదు. ఎప్పుడో దాదాపు 4 దశాబ్దాల కిందట జరిగిన రంగా కేసు, హత్య కేసు కూడా సిబిఐ ఇంతవరకు ఏం తేల్చలేదు. మరి సాయి కృష్ణ కేసు సిబిఐకి అప్పగిస్తే ఈ కేసు ఎలాగో ఇంకా తేలదు కాబట్టి వచ్చే ఎన్నికల్లాగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తూ ఉన్నారు. దీని మీద ఇప్పటికే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ జరుగుతూ ఉంది. సిఐని సస్పెండ్ చేశారు, యాక్షన్ తీసుకున్నారు. ఆ ఫ్యామిలీ కూడా ప్రభుత్వం అండగా నిలిచి పరిహారం కూడా చెల్లించిపోతాం. అయితే సాయి కృష్ణ ఏమయ్యాడు అనేది తేలాల్సి ఉంది. ఉన్నాడా లేడా, చంపేశారా అనేది తేలితే కదా. ఇక కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. అతనికి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక 4 రోజులకు సంబంధించిన మొత్తం ఫుటేజ్, మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం ప్రవేశపెట్టాలని. మరి ఫుటేజ్లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయో చూడాలి. ఎందుకంటే ఆధారాలు మాయం చేయడం పోలీసు వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అనేక కేసులు చూసి ఉంటారు కాబట్టి. అయితే ఎంతటి మేధావైనా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అనేది చరిత్ర చెప్పిన సాక్ష్యం. దీనికి సంబంధించి బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.